హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. వినాయక చవితి స్పెషల్ నువ్వుల ఆవ పులిహోరను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు గుడిలో ఇచ్చే పులిహోర టేస్ట్ ఎంత బాగుంటుందో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే పులిహోర కూడా అంతే రుచిగా ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ 2 కప్పుల దాకా నేను రైస్ తీసుకుంటున్నానండి. అంటే 2 గ్లాసులు అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని మనము నీట్గా కడిగేసుకుందాము. రైస్ని మంచిగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఈ రైస్లోకి వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం బాగా పొల్లు పొల్లుగా వస్తుంది. పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ఇలా విడివిడిగా చేసుకోండి. ఇందులో నుంచి నార గింజలు ఉంటాయి కదా, అవన్నీ సపరేట్గా తీసేసేయండి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి. చింతపండును ఇలా కడిగేసుకున్న తర్వాత చింతపండు త్వరగా నాని మంచి గుజ్జు రావాలంటే ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోండి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని ఒక 15 నిమిషాలు చింతపండును నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకొని నువ్వులను దోరగా వేపుకోండి. ఇలా నువ్వులు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కూడా వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఈ నువ్వులను అలాగే ఎండుమిరపకాయలను 2 కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా నువ్వుల పొడి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు ఎక్కువగా తీసుకోవద్దు, కొద్ది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఆవపిండి రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా పల్లీలు వేసుకొని ఈ పల్లీలను బాగా వేపుకోవాలి. పచ్చిదనం లేకుండా మంచిగా వేగాలి పల్లీలు. మనం చింతపండు పులుసులో వేసి ఉడికించుకుంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేసుకుందాము. ఇప్పుడు కొన్ని కాజులు కూడా వేపుకోవాలి. కాజు కూడా ఇలా వేపుకొని తీసేసుకోండి. ఇప్పుడు చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఈ చింతపండుని మనము ఒక బౌల్లోకి వేసేసుకొని చింతపండులో నుంచి గుజ్జంతా తీసుకోవాలి. ఇలా చింతపండును గట్టిగా పిండుతూ మనము ఈ చింతపండు గుజ్జు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకోండి, లేదంటే మీరు ఫిల్టర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా మనము చింతపండు గుజ్జు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. పులిహోర చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి. పప్పులు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పప్పులనైతే మంచిగా వేగనివ్వాలి, పచ్చి పచ్చిగా ఉండొద్దు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేపుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఈ పోపును ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకును కూడా కాసేపు వేపుకోండి. పోపు అయితే మంచిగా వేగాలి. పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు గుజ్జు వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు పల్చగా అనిపిస్తుంది కదా, కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఈ గుజ్జునైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం వేసుకోండి. బెల్లం స్కిప్ చేయొద్దు, బెల్లం వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది పులిహోర. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును ఇలా ఉడికించుకోవాలి బాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత పులుసు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. మరీ మీరు ఇంకా గట్టిగా చేయొద్దు, పులుసు ఇలాగే ఉండాలి.
ఇప్పుడు అన్నంలోకి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి మంచి నూనె వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న నువ్వుల పొడి అలాగే ఆవ పొడి వేసుకోవాలి. ఈ వేడివేడి అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ నువ్వుల పొడి ఆవ పొడి కలుపుకోవడం వల్ల అన్నంకి ఈ పొళ్ళు అనేటివి మంచిగా పడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చింతపండు పులిహోరకు అన్నము బాగా పొడి పొడిగా చేసుకోవద్దు, కొంచెం లైట్గా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అండ్ వేడిగా ఉన్నప్పుడే పులిహోర కలిపేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది రుచి అనేది. ఇప్పుడు ఈ పొడి అంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొంచెం రైస్ వేసేసుకొని నీట్గా కలుపుకొని వేసుకుందాము. ఇదంతా మంచిగా ఈ రైస్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కలిపేసుకుందాం. ముందు వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపేసుకోవాలి. స్పూన్తో ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము చేయితోటి మంచిగా ఈ రైస్ని అంతా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్నాం కదా పల్లీలు అలాగే కాజు, అవి వేసేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని లాస్ట్లో వేస్తున్నానండి. మీరు చింతపండు ఉడికించేటప్పుడు వేసుకోండి. నేను అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేపుకొని వేస్తాను. చింతపండు ఉడికించేటప్పుడు వేసుకుంటే పచ్చిమిర్చికి పులుపు అనేది బట్టి బాగుంటుందన్నమాట టేస్ట్. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత నేను కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేపుకొని వేస్తున్నాను. మీరైతే చింతపండు ఉడికించుకునేటప్పుడే వేసేసుకోండి. పచ్చిమిర్చిని కూడా పోపులో వేసుకుంటే కూడా మారుతుంది, చింతపండు ఉడికేటప్పుడే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ మిర్చిని కూడా నేను ఇలా కలిపేసాను. చూసారు కదా, అంతే అండి, మనకు గుమగుమలాడే నువ్వుల ఆవ పులిహోర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ వినాయక చవితికి విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.